మా బుడ్డది ఈ మధ్య నన్ను తెగ అడుగుతుందని మా వదిన చెప్తే సరే 2 రోజులు ఉంటది కదా అని తీసుకురమ్మని చెప్పాను. బుడ్డది అంతకు ముందు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంది కానీ ఎప్పుడు నైట్ అయితే ఉండలేదు. ఫస్ట్ టైం నైట్ ఉండిపోతుంది, అది కూడా వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ లేకుండా. అసలు ఉంటదో లేదో చూడాలి. మా వదినేమో వచ్చేటప్పుడు వాటర్ మిలన్ తీసుకొని వచ్చింది. ఇంకా అది ఎప్పుడెప్పుడు కట్ చేస్తామా అని శివాని తెగ చూస్తుంది. రిషి గాడేమో నేను కట్ చేస్తా అంటే వద్దు నేనే కట్ చేస్తా అని చెప్పి వాటర్ మిలన్ మీద విరక్తి కలిగేలా కట్ చేస్తున్నాడు. వదినికి మార్నింగ్ టైంలో తీసుకొచ్చి వదిలిపెట్టమంటే తీసుకురావడమే నైట్ టైంలో తీసుకొచ్చింది. ఏదో అడుగుతుందని చెప్పి తీసుకురమ్మన్నా గానీ నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది. నైట్ టైం ఎక్కడ లేసి అమ్మ అంటదో అని చెప్పి. చిన్నపిల్ల కాబట్టి మా రిషి గాడు ఆ బుడ్డదాంతో అంత సరదాగా ఉన్నాడు. అదే మున్నాగాడు గాని హేమశ్రీ గాని ఉన్నట్టయితే వాళ్ళతో చిన్న చిన్న విషయాలకు కూడా వాదనాడుతూ నాకు హెడ్ ఎక్ తెప్పించేవాడు. బుడ్డది వాటర్ మిలన్ రందులో పడి వాళ్ళ అమ్మ ఎల్లొస్తా శివాని అని చెప్పినా గానీ పట్టించుకోవట్లేదు. ఇక మా వదిన వెళ్ళిన కొంతసేపటికి బుడ్డదానికి అన్నం పెడదామని చెప్పి అన్నం పెట్టి కర్రీ అయిపోతే కర్రీ అయితే వద్దంటే పెరిగేసుకుని తింటా అని చెప్పింది. అది కూడా రిషి గాడు తినిపించబోతుంటే వద్దు నేనే తింటా అని చెప్పి తనే తినింది. మా శివానిలో నాకు ఆ విషయం బాగా నచ్చింది. చిన్నపిల్లలకి అన్నం తినిపించేటప్పుడు ఎవరైనా తినిపిస్తే గానీ తినరు. అలాంటిది మా బుడ్డదానికేమో ఎవరు తినిపించినా నచ్చదు, తనే తింటది. నిద్ర లేచి ఎక్కడ పప్ప అని చెప్పి విసికిచ్చిద్దా అని ఎందుకైనా మంచిది అయ్యో ఒకటి తినే తీసుకొచ్చి పెట్టి రిషి అని చెప్పానో లేదో ఇంటి ముందు నుంచి సేటు బండి వెళ్తుంది. కొన్ని పప్పులు బుడ్డ చూడకుండా దాసి పెట్టాను. రిషి గాడేమో గులాబ్ జామ్ తీసుకున్నాడు, బుడ్డదేమో కలాకాన్ తీసుకుంది. కొంచెం పెట్టు శివాని అంటే అసలు ఎంత పెట్టిందో చూసారా. రిషి గాడేమో స్వీట్ కోసం బుడ్డదాన్ని చిన్నగా కాకబడుతున్నాడు. సర్లే లోపు వాకిలి ఉడిచి ముగ్గేద్దామని చెప్పి వాకిలి ఉడిచి అలా నీళ్లు చల్లానో లేదో బుడ్డది చాప్లీసులు పట్టుకొని వచ్చింది. నేను కూడా ముగ్గేస్తానని చెప్పి. నేనేసే ముగ్గులే చేతబడి ముగ్గుల్లా ఉంటాయి అనుకుంటే వాటి పక్కన లైన్స్ భలే అందంగా గీస్తుంది మా శివాని. వదిలేస్తే తెల్లవారులు అలా గీస్తానే ఉండిద్దని చెప్పి వేసిన కాడి చాలే గాని పద అని చెప్పి లోపల తీసుకొచ్చి కాళ్ళు చేతులు మొహం కడిగి డ్రెస్ మార్చి పడుకోబెట్టాను. బుడ్డది నైట్ మంచిగా నిద్రపోయిందో లేక అమ్మ అని చెప్పి ఏడ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.